హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీకు ఒక ఇన్స్టెంట్ చెప్పాలనుకున్నాను, నేను ఫేస్ చేసింది. అది కూడా ఈరోజే ఒక 3 అవర్స్ బ్యాక్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా, నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అనే కాదు, సో సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే, సో సోషల్ మీడియాలో కూడా అవసరం లేదు, ఈరోజు మన నెంబర్స్ అనేవి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతున్నాయి అన్నమాట. సో మనుషులు ఎలా బ్రతుకుతున్నారంటే, కాళ్ళు చేతులు ఉండి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి, లేదంటే కనుక వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, లేదంటే కనుక సో అన్యాయంగా, సో వేరే వాళ్ళ డబ్బులు ఆశించి బ్రతికి ముఠా ఒకటి తయారైంది అన్నమాట ఈ మధ్య. వీళ్ళు ఎలా అంటే కనుక, వీళ్ళు కష్టపడకుండానే ఇంట్లో కూర్చొని, సిస్టమ్ ముందు కూర్చొని చాలా ఈజీగా మనీ అనేది అర్న్ చేస్తూ ఉంటారనమాట. సో నవేడేస్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన రింగ్ టోన్ కూడా మీకు గమనించే ఉంటారు చాలామంది. సో మన రింగ్ టోన్ కూడా సో చాలామంది క్రైమ్ చేసేవాళ్ళు సో వస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కేవైసీ కానీ, మీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేయకండి, ఎక్కడైనా చేయకండి. వీడియో కాల్స్ కూడా మీకు సెండ్ చేసి, ఈవెన్ అవసరం లేదు, ఒక వీడియో ఏదైనా వాళ్ళకి వీడియో దొరికిందనుకో, ఆ వీడియోకి మీ ఫేస్ మాఫ్ చేసేస్తారు. సో దాని దగ్గర ఆ వీడియో బాడీ అంతటి దగ్గర ఏం చేస్తారంటే, మీ ఫేస్ ఒకటే పెట్టేసి బ్లాక్మెయిల్ చేస్తారనమాట. సో ఇదిగో ఇలా ఉంది, నువ్వు నాతో మాట్లాడావు ఏంటి, నాకు ఎంత ఇస్తావు ఏంటి అని చెప్పేసి మాట్లాడేసి వాళ్ళ మనీ గుంజుకుంటున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు తయారైపోయారు. వీళ్ళకి ఏంటంటే చేత కాదు, కష్టపడటం అనేది చేత కాదు అనమాట. కష్టపడరు, ఊళ్ళొంచరు, కాళ్ళు చేతులు ఉంటుంది, హెల్తీగా ఉంటారు, మంచిగా ఉంటారు. అయినా ఏంటంటే ఈజీగా కష్టపడకుండా, ఈజీగా ఎవరొకరిని దొంగిలించి, ఎవరొకరి మీద కన్నం పెట్టేసి, డబ్బులు తెప్పేసి ఈజీగా చేస్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, చాలా 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 ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామందికి ఇన్స్టాగ్రామ్ లేకుండా ఎవ్వరూ అయితే లేరనమాట. సో ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ అయింది. సో ఇప్పుడు నేను కొన్ని గంటల ముందు నేను చూసింది, నా ఇన్స్టాలో చూసింది ఏంటంటే కనుక, సాయి కుమార్ కుమోజ్ అని చెప్పేసి తను ఏదో ట్రేడింగ్ యాప్ ఏదో చేస్తుంది, ట్రేడింగ్ యాప్ ఏదో చేసి మనీ ఎర్న్ చేసుకుంటున్నారు, హౌస్ వైఫ్. బట్ ఆవిడ ఏం చేస్తుందంటే కనుక, చక్కగా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను ఫాలో అవ్వండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రెడీ ఆర్ ఎస్ అని చెప్పేసి అన్నారు. సో ఎవరైతే రెడీ ఆర్ ఎస్ అని మెసేజ్ చేస్తున్నారో వాళ్ళని ఈ యొక్క ముఠా ఏదైతే ఉందో వాళ్ళని బీట్ చేస్తున్నారనమాట. సో వాళ్ళని క్యాచ్ చేస్తారు. వాళ్ళని క్యాచ్ చేసి వెంటనే సేమ్ తనే ఐడి, తన పాస్వర్డ్ తెలిసింది లేదో తెలియట్లేదు, కానీ వీళ్ళకి మెసేజ్ చేస్తే తనకు కూడా మెసేజ్ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇద్దరు ఐడీలు మనం చూస్తుంటే తనే అకౌంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అలాంటి రెడీ ఎస్ అని కింద కామెంట్ చేస్తారు కదా. చాలామంది ఏంటంటే ఆశ, ఎలా అంటే వర్కింగ్ ఉమెన్స్ ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే పిల్లల్ని చూసే వాళ్ళు లేరు, లేదంటే కనుక ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, మనీ ఇలా కూడా వాళ్ళు కష్టపడితే కూడా మనీ కూడా మనం హెల్ప్ చేసుకోవచ్చు ఈజీ అయితే అని చెప్పేసి ఒక థాట్తో వాళ్ళు ఏం చేస్తారంటే రెడీ ఆర్ ఎస్ అని చెప్పేసి అంటారు. ఆ ఎస్ అని రెడీ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క ఐడిని వాళ్ళు ట్రాప్ చేసి కింద మీరు ఎస్ అని పెట్టారు కదా, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి కింద మీకు నేను షేర్ చేస్తాను కదా, తప్పకుండా ఆ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో షేర్ చేసి, మీరు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు, ఈ మంత్ అప్పుడే, ఈ ఇయర్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది, అప్పుడే 4 డేస్ లేదా 6 డేస్ గడిచిపోయి ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసుకున్నారు, త్వరగా అని చెప్పేసి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇచ్చాను. అవన్నీ మీకు కూడా ప్రూఫ్తో చూపిస్తే ఎస్ ట్రస్ట్ చేయండి నన్ను, నేను చాలామంది ఇలా చేస్తానని చెప్పేసి అన్నారు. సో తీరా చూస్తే అర్జెంటుగా మీరు ఒక 1000 రూపీస్ వేస్తే కనుక ఒక 20 మినిట్స్ మీరు 8K అంటే 8,000 మీరు సంపాదిస్తారని నేను ఆశ్చర్యపోయా. ఏంటి 1K వేసేస్తే 20 నిమిషాల్లోనే 8,000 సంపాదించేయచ్చా? ఇదైతే ఎవరికైనా కొంచెం ఉంటుంది, ఎంత ఈజీయా అని చెప్పేసి ఉంటుంది. బట్ ఆలోచిస్తున్నాను అనమాట. నేను కూడా ఆలోచించి అవునా మీరు ఎక్కడి నుంచి అంటే దానికి రిప్లై అయితే లేదనమాట.
మీరు ఎక్కడి నుంచి ట్రస్టెడ్ అని అడిగితే అవును అని చెప్పేసాను. సరే అని చెప్పి నేను వెంటనే ఏం చేశానంటే అసలు ఒరిజినల్ ఐడి ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ కొమోజన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ స్టేటస్ పెట్టుకున్నారు. సో స్టేటస్ ఎలా అని చేయాలి, నాకు ఇంత అమౌంట్ వచ్చింది ఏంటని చెప్పేసి పెట్టుకున్నారు. అక్కడే తను ఒక ఫేక్ ఐడి కూడా వస్తుంది నా డీపీ అండ్ నా పేరు మీద. సో అక్కడైతే ఫాలోవర్స్ లేరు, నాకైతే 8,000 ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పేసి పెడితే నేను షాక్ అయ్యి వెంటనే అమ్మో ఏంటి ఇవిడని చెప్పేసి ఆ స్టోరీ ఏదైతే పెట్టారో ఆవిడ ఆ స్టోరీ ఆ పిక్ చూసిన తర్వాత అక్కడ కింద మెసేజ్ కూడా చేయడానికి ఉంటుంది కదా, అక్కడ పెట్టేసి ఇప్పుడేంటి నాకు మెసేజ్ చేశారంటే వెంటనే ఆవిడ వాయిస్ మెసేజ్ పంపించారు. ఏ ఐడికి వచ్చింది, మళ్ళీ సేమ్ ఐడికే వచ్చింది. నేను ఏదైతే ఫేక్ ఐడికి మెసేజ్ చేస్తూ ఉంటున్నానో ఆ ఐడికే తను రెస్పాండ్ అయ్యారు. సో నాకు అసలు అర్థం కాలేదనమాట. అంటే పాస్వర్డ్ తెలిసి చేస్తున్నారా ఏంటనేది అర్థం కాలేదు. సో అంటే ఈ సిస్టమ్ అనేది టెక్నాలజీ అనేది ఎంత భయంకరంగా చేంజ్ అయిందంటే అంత భయంకరంగా చేంజ్ అయిందనమాట. అంటే కొంపలో దోచేసే టెక్నాలజీ వచ్చేసింది అనమాట చివరికి. సో ఆ విధంగా అనమాట. సో ఈ సిస్టర్ ఏంటి మీది కదా, నాకు ఇలాగా ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, సో 1,000 పే చేస్తే ఒక 20 మినిట్స్లో వచ్చేసి 20 మినిట్స్లో వచ్చేసి ఒక 8,000 వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే ఎలా అండి 20 మినిట్స్లోనే 8,000 ఎలా వస్తుంది రాజీ గారు, చాలా జాగ్రత్తగా ఉండండి మీరు, అదంతా ఫేక్ ఐడి అని చెప్పేసి ఆవిడ పెట్టారు. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఫేక్ ఐడి ఏదైతే ఉందో మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసుకుంటే నేను ఏదైతే స్టోరీకి రిప్లై ఇచ్చానో ఒరిజినల్ ఐడికి రిప్లై ఇచ్చానో అవన్నీ కూడా ఫేక్ ఐడిలో ఉన్నాయి. షాక్ ఇంకనమాట. అప్పుడు వెంటనే మళ్ళీ నేను మెసేజ్ చేశాను. సో ఓకే మీ అకౌంట్ నెంబర్ అది పంపించండి నాకు అని చెప్పేసి ఫేక్ ఐడికి పెట్టా. సో వాళ్ళు వెంటనే ఈ అకౌంట్ నెంబరు, మొబైల్ నెంబరు, బ్యాంకు, ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ పంపించారు. ఇవన్నీ డీటెయిల్స్తో ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో బట్ నేనైతే పంపించలేదు. ఓకేనా, తొందరపడి 1K పే చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 20 మినిట్స్లోనే లేదా 1 అవర్లోనే మీకు 8,000 వస్తుంది అని చెప్పేసి అనే వాళ్ళకి అసలు ట్రస్ట్ చేయకండి. ఎంత భయంకరమైన మోసగాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ. ఎంత భయంకరంగా ఉన్నారంటే అంత భయంకరంగా అనమాట. సో ఏదైనా అమాయకంగా ఉన్నాము అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా జీరో అయిపోతుంది. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీ మొబైల్ నెంబర్ కూడా షేర్ చేసుకోవడానికి వీల్లేదు, షేర్ చేయకండి చాలా మటుకి కూడా. ఎందుకంటే మన వీడియో అనేది వెళ్ళింది అనుకుంటే ఎవరొకరు వీడియో తెచ్చి జస్ట్ మన ఫేస్ అనేసి మాఫ్ చేసేసి బ్లాక్మెయిలింగ్స్ వస్తున్నాయి అన్నమాట. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని మీకు నేను షేర్ చేసుకుందాం అని చెప్పాను. ఎందుకంటే ఇది సోషల్ మీడియాకి సంబంధించింది మంచి అవేర్నెస్ వీడియో. సో అందరికీ షేర్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేక్ నడుస్తుంది. ఓకేనా, మనీ ట్రస్టెడ్ అని చెప్పేసి చాలా ఫేక్ నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఇది ఫస్ట్ టైం ఒకటి జరిగింది. బ్యాంక్ ఎస్బీఐ ఆధార్ కార్డు మీకు లింక్ అవ్వలేదు అని చెప్పేసి, అది ఒక 7 years బ్యాక్ అనమాట. సో అప్పుడు జరిగితే నేను అన్నీ చెప్పేస్తే వాడు ఏం చేశాడంటే ఆన్లైన్లో షాపింగ్ చేసుకుని పలానా షాప్ నుంచి మీదంతా బిల్లు చేసేసారు, రాంగ్ నెంబరు మీ పాస్వర్డ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. నాకు డౌట్ వచ్చింది. నేను చెప్పేసాను నిజంగానే. వాడు ఆధార్ కార్డు అడుగుతున్నాడు, ఎందుకు అని అడిగితే మీది లింక్ అవ్వలేదు, ఇప్పుడు లింక్ అవుతున్నాయి కదా, మీది లింక్ అవ్వలేదు, మీరు బ్యాంక్కి వెళ్ళకుండానే మీ ఆధార్ కార్డు అనేది నేనే లింక్ చేసేస్తాను, ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పేసి అన్నాడు. సో పాస్వర్డ్ ఒకసారి చెప్పాను, వెంటనే నాకు మెసేజ్ వచ్చేసింది నా మొబైల్ నెంబర్కి. అంటే మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ అన్నీ లింక్ అయి ఉంటాయి కదా, అలా వచ్చేస్తే వెంటనే షాక్ అయ్యా నేను. ఎవరు మీరు, వెంటనే పోలీసులకి చెప్తాను, మీ నెంబర్ ఇక్కడే ఉండండి అని చెప్తే వాడు రివర్స్లో చెప్పు అని చెప్పేసి బాగా షంటింగ్ చేస్తే నేను చెప్పకపోతే తర్వాత బెదిరిస్తే వాడు నన్ను తిట్టి ఫోన్ కట్ చేశాడు అనమాట. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దామంటే స్విచ్ ఆఫ్ అనమాట. సో ఇలా ఉంటే ప్లీజ్ ఎవరు కూడా దయచేసి ఎక్కడి నుంచి అంటే వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా కనుక్కున్న తర్వాత మాత్రమే మీరు చెయ్యండి. అసలు గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. అంత ఈజీగా మనీ ఎవ్వరికి ఇవ్వరండి. అసలు ఈజీగా మనీ అనేది ఎవ్వరికి రాదు, చెయ్యరు కూడా. ఓకేనా, సో ప్లీజ్
ఇప్పటికైనా తెలుసుకోండి. ఈ వీడియోని వీలైతే మీరు షేర్ చేయండి అందరికీ కూడా, ఎందుకంటే చాలా మోసాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా, బాయ్ బాయ్. వీళ్ళు ఎలా అంటే కనుక ఎవడొకడిని కుళ్ళగట్టేసి కుంభకర్ణం అయిపోదాం అని చెప్పేసి అనుకుంటారు. బట్ తీరా చూస్తే ఇదేదో ఫేక్ అని చెప్పేసి ఎవరొకరు ఈ మధ్య అన్నీ జరుగుతున్నాయి కదా, క్యాచ్ చేస్తారు. ఇప్పుడు అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎవరికి తెలియట్లేదు. సో డండ్రఫ్ కోసం నన్ను కింద కామెంట్ సెక్షన్ అడిగారు. మీకు కనుక హెయిర్ వీడియోస్ అవి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. ఓకేనా, మన హెయిర్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది అండ్ చాలా బ్లాక్గా ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇకతో ఈ యొక్క వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. మీ సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.